ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయ భాస్కర్. కోటి సూర్యప్రకాష్ బాబు అనే వ్యక్తిగతంగా మాకు మామ అవుతాడు. ఆయనకి మా తాత కోటి రాముడు ఉన్నంతకాలం, కోటి గురుమూర్తి ఉన్నంతకాలం మా ఫ్యామిలీ అయితే అతనికి వెన్ను తట్టి మేము వాళ్ళకి మా మామ కోటి గురుమూర్తికి మా ఇల్లే తిరుపతి అనే వ్యక్తి ఎంతో వాళ్ళ కుటుంబానికి సేవ చేసిన వ్యక్తి, మొదటి వ్యక్తి ఆయన తర్వాత మళ్ళా కోటి ఎల్లప్ప అనే వ్యక్తుల కుమారులు ఆయన కోసం ఎంపీపీగా ఎన్నికైనప్పుడు వాళ్ళతో దాడి జరిగినప్పుడు మా చిన్నాయన మా పెదనాయన అనే వాళ్ళు కేసులో ఉన్న వ్యక్తులు అయితే వాళ్ళ కుటుంబానికి ఏం చేసినాడని ఈరోజు మేము అడుగుతున్నాం బీసీ తరఫున. కానీ ఈరోజు అయితే మేము కోటి బాబు పార్టీ మారినా మారకపోయినా మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము బీసీ అనే వాళ్ళమే. మాకు ఆయన దగ్గర ఉన్న మేమేం లబ్ధి పొందలేదు. అదైతే వాస్తవం. మమ్మల్ని ఆయన అనగదొక్కినాడు, అదైతే వాస్తవము. కానీ మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎప్పుడూ విధేయులుగా ఉంటాం. పార్టీకి మేము పనిచేస్తాం. పార్టీలోనే కేసీరెడ్డి వెంకటరామరెడ్డిని ఎమ్మెల్యేగా చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకి ఎవరితోనూ పని లేకుండా లబ్ధిదారులు అనే వానికి పథకాలు ఆయన ఇంటికి ఇచ్చి వెళ్తున్నాడు. అట్లా వాని వ్యక్తిని మేము పోగొట్టుకొని ఈరోజు నీ ఎంట రావాలంటే మా బీసీ వర్గం అయితే మా కుటుంబము, మా పిల్లే కుటుంబం, కోటి కుటుంబం మీ ఎంట రావడానికి ఇష్టం లేదు. అదైతే మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. కుటుంబం నుంచి ఒక కోటి గురుమూర్తి, కోటి రాముడు వాళ్ళు ఇచ్చిన ప్లాట్ఫామ్ని మాకు వాళ్ళు కల్పించిపోయినారు. వాళ్ళు మాకు తోడుగా కోటి రాముడి సన్నిహితంలో ఆయన సాన్నిహితంలో తిరిగిన మండల స్థాయి నాయకులు ప్రతి ఒక్క విలేజ్ నుండి, ప్రతి ఒక్క గ్రామం నుండి, ప్రతి ఒక్క నాయకుడు కానీ ఆ రోజు కోటి రాముడు ఎట్లా ఆదరించినారో ఈరోజు కోటి రాముడి కుటుంబాన్ని అదేవిధంగా ప్రతి ఒక్కరు ఆదరిస్తూ వస్తున్నారు. ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి సదా కృతజ్ఞతలు. ఈరోజు నీ వ్యక్తిగత విషయానికి వచ్చి ఏ ఒక్కరిని సంప్రదించకుండా ఏ ఒక్కరిని మండల స్థాయిలో ఒక క్యాడర్ పెట్టుకొని నీ సొంత నిర్ణయం తీసుకొని పోవడం అనేది అందరికీ బాధాకరమైన విషయం. ఇది అక్షరాల మేము నిజం చేసి పార్టీ కోసం సాయశక్తుల ఇంతకుముందు కేతిరెడ్డి విజయానికి ఇట్లా కృషి చేసాము. ఈరోజు అన్నింటికి సిద్ధంగా ఉంటున్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఏం తక్కువైందని చెప్పు. ఒక మండల్ జడ్పీటీసీ ఇచ్చారు, ఒక కార్పొరేషన్ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, వాళ్ళ పంచాయతీ సర్పంచ్ ఇచ్చారు. అందరూ సహకారం ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు ఏ విషయంలోనైనా ఒక కుటుంబాన్ని బత్తలపల్లి ఏ కార్యక్రమం జరిగినా ఒక కుటుంబాన్ని ఫస్ట్ ప్రయారిటీ కోటి సూర్యప్రకాష్ బాబు వాళ్ళ కుటుంబాన్ని ప్రయారిటీ ఇస్తూ వస్తున్నారు. ఇంతవరకు ఇది కరెక్ట్ కాదు. బాబు ఏ విషయంలో క్షణిక విషయంలో తీసుకున్నారో కానీ ప్రతి ఒక్కరూ బీసీ నాయకులు అందరూ ఖండిస్తున్నాం. అసలు దీనికి సంబంధించి ఎలాంటి మా క్యాడర్ మా వాళ్ళు ఎవరే కానీ బత్తలపల్లి మండలంలో మా క్యాడర్ కానీ మా వైసీపీ కార్యకర్తలు కానీ ఏ ఒక్కరు కానీ అపోహాలు పోకోకుండా మన క్యాడర్ మనం పార్టీ కోసం సర్వశక్తిలా మనము సాయశక్తిలా మనం ప్రయత్నం చేసి మనం నిలబెట్టుకొని కేతిరెడ్డి విజయాన్ని సర్వశక్తులతో కృషి చేస్తామని